విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర బ్రహ్మకుమారి రామక్కయ్య ఆధ్వర్యంలో రావణ దహనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ కమిషనర్ పాల్గొన్నారు. మరెన్నో విషయాలు మీడియాతో. వికసించినటువంటి గుణాలు ఎన్నో ఉన్నాయి. ఆ గుణాలకి మూర్తిని మనం చూడాలంటే సార్ను చూడాల్సిందే. మనసులో ఆయన ప్రేమను సంపాదించుకున్నారు. వారికి కార్యక్రమానికి వచ్చినందుకు నేను చాలా 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 సంతోషిస్తున్నాను. In this world for everyone's need but not enough for everyone's greed. అంటే మనం ఎప్పుడైనా నిజాయితీ మీద నమ్మకం పెట్టాలి, ఎప్పుడైనా అవినీతికి పాల్పడకూడదు. ఆయన జీవితంలో ప్రతి నిమిషంలో ఆయన ఏం సందేశం ఇచ్చారండి, అదే ఆయన జీవితంలో కూడా పాటించారండి. పుట్టిన రోజు నుండి ఆఖరి రోజు వరకు మన భారతదేశం కోసం, భారతదేశ ప్రజల కోసం. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రావణ దహన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈరోజు శ్రీరాముని చేత శ్రీ రావణసురుడు వధ్ జరుగుతుంది. అదే మాదిరిగా దేవి దుర్గమ్మ 10 హస్తాలతో 10 ఆయుధాలు ధరించి మహిషాసురుడు ఆ అసురుణ్ణి వధ్ చేసి తర్వాత ఇక్కడి నుండి సొంత ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం విజయదశమి రోజు. ఒకవైపు దుర్గమ్మ ప్రపంచంలో అందరూ ఆరోగ్యంతో ఉండాలి, సుఖశాంతితో ఉండాలి, ఆ వరాలు కురిపిస్తూ తర్వాత ఇంటికి వెళ్తున్నారండి ఈరోజు. అదే మాదిరిగా శ్రీరాముని చేత రావణాసురుడు హతమార్చడం అంటే చెడ్డ గుణాలు మీద సద్గుణాలు గెలవడం. ప్రతి వ్యక్తిలో శ్రీరాముడు కూడా ఉంటారండి, రావణాసురుడు కూడా ఉంటారండి. సో ఈ ప్రతిరోజు ఈ పోరాటం జరుగుతుంది. మనలో ఉన్న శ్రీరాముడు ప్రతిరోజు గెలవాలి. ప్రతిరోజు మనలో ఉన్న రావణాసురుడిని మనం వధ్ చేయాలి. అదే మాదిరిగా జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన మాటలు, ఆయన దిశానిర్దేశాలు, మన ఇంతకుముందు ప్రధానిగా పనిచేసిన మన అందరికీ ప్రియమైన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి చెప్పిన మాటలు, ఆయన దిశానిర్దేశాలు మనం ఎప్పుడూ మార్చిపోకూడదు. గాంధీజీ చెప్పిన మాట నా జీవితమే నా మెసేజ్. మన లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిన మాట జై జవాన్ జై కిసాన్. సో మన భారతదేశంలో మనం అందరం స్మరించుకుంటున్నాం. సో దుర్గమ్మ వైజాగ్లో ప్రతి వ్యక్తికి ఆయురారోగ్యంతో సుఖశాంతితో అందరూ ఉంటారని, ఆ వరాలు కురిపిస్తారని ప్రార్థిస్తూ ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ప్రజాపిత బ్రహ్మకుమారి రామేశ్వర అక్కయ్యని మాట్లాడుతున్నానండి. ఈరోజు దసరా శరన్నవరాత్రుల యొక్క ఆఖరి రోజు, విజయదశమి, అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి, శ్రీ లాల్ బహదూర్ గారి జయంతి కూడా. అయితే మన విశాఖపట్నంలో మన నగర పోలీస్ కమిషనర్ గారు శ్రీ శంఖపాత్ర భాగ్జీ గారు వచ్చి వారి ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీస్ నిర్వహించినటువంటి ఈ రావణ దహన కార్యంలో పాల్గొని
వారి సిబ్బందితో సహా వచ్చారు. చాలా చక్కని విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ముందుగా పూజ్య బాపూజీకి, మన జాతిపిత బాపూజీ గారికి పూలదండలు సమర్పించి వారికి సాల్యూట్ చేసి వారిని చిరస్మరణీయంగా ఎందుకు చేసుకుంటున్నామన్నది ఆ విలువైన సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా రావణ దహనానికి ముందు కుమారి చిన్న నృత్యాలతో అలంకరించింది, అమ్మవారి యొక్క స్ఫురణ తీసుకొస్తూ. ఆ తర్వాత సిపి గారికి, వారి మిస్సెస్ గారికి కూడా బ్రహ్మకుమారి తమ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు ఇస్తూ వారికి చందన తిలక సత్కారాన్ని గావించారు. తదనంతరం సిపి గారు రామరాజ్యం రావణరాజ్యం గురించి చెప్తూ ఈరోజు పిక్చర్ కూడా తీశారు. రాముడే ఒకవేళ రావణుడైతే, రావణుడే రాముడైతే అని మనకి ఒక ప్రశ్న వచ్చింది. రాముడు రావణుడు ఇద్దరు సరి బలాలు కలిగినటువంటి వారు. కానీ ఒక్క చెడు గుణం ఉన్న కారణంగా రాముడి చేత రావణుడు సంహరించబడ్డాడు. 10 తలలు, 5 స్త్రీ వికారాలు, 5 పురుష వికారాలు కలిపి ఈ దేహాభిమానం అనేటువంటి మాయారావుణ్ణి దహింపజేయడానికి ఈ దసహరా అంటే 10 పైన విజయాన్ని పొందడానికి ఈ విజయదశమి నాడు శరన్నవరాత్రిలో ఆశ్వీజ శుద్ధ పాడ్యం నాడు ప్రారంభమైనటువంటి ఈ శరన్నవరాత్రులు ఆది పరాశక్తి ఆత్మయే ఆ శక్తి, శివుని యొక్క శక్తి ఆత్మ. కాబట్టి ఆత్మలో నిద్రాణమైపోయినటువంటి ఏవైతే శక్తులు ఉన్నాయో ఆధ్యాత్మిక శక్తులు, వాటన్నిటినీ నిదానం చేసినాడు మన మాయారావణుడు. అంటే మన లోపల అవగుణాలే మన సద్గుణాలని అవి అణగదక్కేసాయి. మళ్ళీ సద్గుణాల యొక్క శక్తితో ఈ అవగుణాలను జయించడమే ఈ విజయదశమికి మూల అర్థం. ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నషాముక్తి జీవన్, ఎందుకంటే భారతదేశంలో ఎన్ని విలువైనటువంటి పండుగలు జరుపుకున్నా, ఎన్ని విలువైనటువంటి శాస్త్రాలు పురాణాలు చదివినా, వేదభూమి, తపోభూమి, యోగభూమి, పుణ్యభూమి అయినటువంటి మన భారతదేశంలో ఈరోజు మహమ్మారి అయినటువంటి దుర్వ్యసనాలు, దుర్గుణాలతో, దురాచారాలతో, జంతు బలులు, మరి మాంసాన్ని తిని ఆ ప్రాణులను హింసించి వాటిని తిని ఆనందించడం, దానికి తోడు మద్యపాన సేవనం, మత్తుపానీయాల యొక్క పదార్థాల యొక్క సేవనం చేస్తూ మానవుడుగా లేకుండా మానవత్వాన్ని కోల్పోయి ఒక రాక్షసత్వాన్ని ఆపాదించుకునడం ఈ పండుగలో గల అంతరార్థం ఏమీ కాదు. పండుగ అంటే ఒక ఆధ్యాత్మిక జీవనంలో ఒక అమూల్యమైనటువంటి ప్రేరణ తీసుకోవడమే. ఈ విజయదశమి అందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యాలతోటి సుఖశాంతులతోటి ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో కూడా విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయ సిపి గారికి, వారి సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులకు, బ్రహ్మకుమారి కుమారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా వారికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వాతావరణాన్ని ఇంత పొడిగా ఆ వరుణదేవుడికి కరుణించే శక్తి భగవంతుడే ఇచ్చాడు. ఆ ఈశ్వరేచ్ఛ వలనే ఈరోజు రావణ దహనం ఇంత విజయవంతంగా జరిగింది అని ముమ్మాటికి నమ్ముతూ ప్రగాఢ విశ్వాసంతో పరమేశ్వరుడికి కృతజ్ఞతలు అర్పిస్తూ మీ అందరికీ కూడా శుభాభినందనలతో సెలవు తీసుకుంటాను.